శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా మందికి కూడా సంతానం లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు అనమాట. దాదాపు 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయినా కూడా పిల్లలు కాకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. చాలా మంది కూడా సంతానం అది ఒక గిఫ్ట్ కాబట్టి చాలా మంది దానికి ప్రయత్నం చేస్తుంటారు అనమాట. అదేవిధంగా హాస్పిటల్కి వెళ్ళడం, ఖర్చులు చేయడం, దేవస్థానాలు తిరగడం, ప్రతి జ్యోతిషుడు ప్రతి ఒక్క చెప్పిన వాళ్ళందరూ కూడా దాన్ని చేయడం వల్ల వాళ్ళు ఎదురు చూస్తారనమాట. మంచి సంతానం అవుతుందనే ఉద్దేశంతో ప్రయత్నం చేస్తూ ఉంటారు. మన దగ్గర చిన్న పరిహారం, అది ఇంట్లో చేసుకునేటువంటి పరిహారం అవుతుంది. అది ఎవరైనా కూడా మీరు చేసుకోవడం వల్ల మీ యొక్క సంతతి వృద్ధి అవుతుంది. దానివల్ల మీ యొక్క బ్లెస్సింగ్స్, మీ యొక్క వెల్ విషెస్ కూడా మా పైన ఉండాలని కోరుతూ ఆ పరిహారం ఏంటంటే, ఈ బియ్యం కడిగినటువంటి నీళ్లు తీసుకోవాలి. అదేవిధంగా ఈ గోధుమ కొట్టించినటువంటి తౌడు, ఆ తౌడు ఉంటుంది కదా, గోధుమది పొట్టు, ఆ పొట్టును ఈ బియ్యం కడిగిన నీళ్లను కలిపి, అదేవిధంగా ఈ ఆర్గానిక్ బనానా అంటే మీ నాటు అరటిపండ్లు అనమాట, నాటి అరటిపండ్లు, తర్వాత వచ్చేసి నవధాన్యాలు, ఇన్ని కూడా నవధాన్యాలు నీళ్లలో నానపెట్టాలి. ఏ నీళ్లలో? బియ్యపు నీళ్లలో ఆ తౌడు అంటే గోధుమ తౌడు పొట్టు ఊరబెట్టినట్టు దాంతో నవధాన్యాలంతా కూడా కలిపి పెట్టి నానబెట్టి, దాంతోపాటు ఈ అరటిపళ్ళు కూడా ప్రతిరోజు ఆవుకు పెట్టడం వల్ల, దాదాపు ప్రతిరోజు ఆవులకు పెట్టడం వల్ల, అంటే రెగ్యులర్గా ప్రతిరోజు కాకుండా మీకు ఎప్పుడు అనిపిస్తుందో అప్పుడు దీన్ని చేస్తూ వస్తుండడం వల్ల సంతానం అయ్యే అవకాశం అయితే బ్రహ్మాండంగా కనబడుతోంది. ఎవరైనా దీనికి ప్రయత్నం చేయొచ్చు. నవధాన్యాలు అంటే నవగ్రహాలు, అదేవిధంగా గోధుమ తౌడు అంటే గోధుమలు అంటే సూర్యుడు, అదేవిధంగా బియ్యం ఉంటే చంద్రుడు, ఇదే విధంగా అరటిపళ్ళు అంటే గురువు అనమాట. ఇన్ని కూడా యొక్క శక్తి అక్కడ క్రియేట్ అవుతుంది అనమాట. డెఫినెట్గా ఆ యొక్క కామధేను, ఆ యొక్క తినే ఆవు తినడం వల్ల మీకు ఆ సంతానాన్ని మీకు అనుగ్రహిస్తుంది అనమాట. 3,000,000 దేవతలు ఉన్నటువంటి ఆవు అనమాట. దానికి మనకు ఆవు కూడా అంత ప్రాశస్త్యం ఉంటుంది. ఆవులను పెంచుకోవడం, ఆవులను ఇంటి దగ్గర పెట్టుకోవడం కూడా చాలా మంచిది. ఇది ఎవరు చేసినా కూడా వాళ్ళకు సంతానం అయ్యే అవకాశం అయితే కనబడుతుంది. దయచేసి ట్రై చేయండి, 10 మందికి తెలియజేయండి అని తెలియజేస్తూ, సర్వే జనా సుఖినో భవంతు, సన్మంగళాని భవంతు.